తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఓ ఫైర్ బ్రాండ్. పొలిటికల్ సంచలనకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ముక్కుసూటి వ్యక్తిగా పార్టీలో పేరుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న అమాత్య పదవి చేపట్టాలన్న ఆయన చిరకాల కోరిక మాత్రం తీరడం లేదు. హైకమాండ్ నాంచివేత ధోరణితో పదవి యోగం ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుతో ఆ నియోజకవర్గం వైపు మంత్రి కానీ ఎంపీ కానీ కన్నెత్తి చూసే సాహసం చేయటం లేదట. ఎందుకు నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరో ఇప్పుడు చూద్దాం. సంచలన రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆయన మాట, ఆయన వ్యవహారం, ఆయన పొలిటికల్ అడుగులు అన్నీ ఎవ్వరికీ అంతుపట్టని విధంగా ఉంటాయి. ఆయన చెప్పాలనుకున్న విషయం సూటిగా సుత్తి లేకుండా కొండబద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. తన వాగ్దాటితో ప్రత్యర్థుల్ని ఎంతలా దునుమాడతారో, తప్పు జరిగితే స్వపక్షాన్ని అంతే నిక్కచ్చిగా నిలదీస్తారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, పొలిటికల్గా ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనే బెరుకు లేకుండా స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తపరుస్తారు రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్గా, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా మంత్రి పదవి కోసం తెగ ఎదురు చూస్తున్నారట. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోతుందా అని గంపెడాసలు పెట్టుకున్నారట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇదిగో వచ్చి అదిగో వచ్చి అన్నట్లు ఆయన అనుచరగణం ఎదురు చూస్తోంది. కానీ రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగేదెన్నడో, మంత్రి పదవి వచ్చేదెన్నడో అన్నట్లు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి తయారైందట. ఇక మంత్రి పదవి మాట అలా ఉంచితే మునుగోడు నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఒకంత చర్చగా మారిందట. ప్రజాపాలనను ప్రజలకు చేరువ చేయాలనే తలంపుతో సీఎం సహా మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పథకాలను అందిస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గం వైపు ఎవరూ రావద్దు, ఎవరూ చూడొద్దు అనేలా పొలిటికల్ స్టైల్ ఉందట. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్ప ఇంకెవ్వరికీ పిలుపు లేదట. జిల్లా అంతటా పర్యటించే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సైతం మునుగోడులోకి నో ఎంట్రీ ఉందనే చర్చ జరుగుతోంది. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర వహించిన చివరికి ఆయనకు కూడా ఏ ఒక్క కార్యక్రమానికి పిలుపు లేదట. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగానే జరగాలట. లేదంటే కామ్గా ఉండటం అక్కడ రొటీన్ అయ్యిందట. తన పుట్టినరోజు నాడు సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన యాత్ర చేపట్టారు. ఆ టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. అయితే మునుగోడు నుంచి ఎవరూ సీఎం యాత్ర వైపు వెళ్లొద్దనే సంకేతాలు వెళ్లాయట. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ తొలివారంలో నల్గొండలో పర్యటించారు సీఎం రేవంత్. పాల్గొన్న నల్గొండ సభకు మంత్రులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. అంతేకాదు ఆ సభకు ముందు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దగ్గర ముఖ్యమంత్రికి ఇలా కనిపించి అలా వెళ్లిపోయారట రాజగోపాల్ రెడ్డి. ఇలా తనకు నచ్చిందే చేస్తా, నచ్చినట్లే ఉంటా అనే రాజగోపాల్ రెడ్డి మార్క్ రాజకీయం ఎవ్వరికీ అంతుపట్టడం లేదట. నల్గొండ సభలో రాజగోపాల్ రెడ్డి ఫోటోతో ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించలేదట. దీంతో సభకు అన్న పిలవలేదా, లేక తమ్ముడితో మాటలు లేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించలేదా అన్న చర్చ కూడా ఉంది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ కూడా కంటిన్యూ అవుతుందన్న చర్చ కూడా ఉంది. మునుగోడు వైపు ఎవ్వరినీ కన్నెత్తి చూడకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులు ఆగండి, మంత్రి పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారట. అప్పుడు తానేంటో చూపిస్తా అన్నట్లు ముఖ్య నేతలతో అంటున్నారట. మామూలుగా నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనతో కొన్ని నిధులైనా వస్తాయని, అంతో ఇంతో అభివృద్ధి పనులైనా జరుగుతాయని ఎమ్మెల్యేలు ఆశిస్తారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం మిగతా నేతలకు నో ఎంట్రీ బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి తాపత్రయం అంతా మంత్రి పదవి కోసమే అని, సీఎం దృష్టిలో పడేందుకే వాయిస్ పెంచుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు ఎద్దేవా చేశారు. వారికి రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే మంత్రి పదవి కోసం కాంగ్రెస్లో పోటీ తీవ్రంగా ఉండటంతో అధిష్టానం నాంచివేత ధోరణి ప్రదర్శిస్తోందట. ఖాళీగా ఉన్న 6 పదవుల కోసం పదుల సంఖ్యలో ఆశావహులు తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారట. అయితే సామాజిక సమీకరణాలను చూస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులున్నారు. అది కూడా 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అదీగాక గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేయటం, మళ్లీ హస్తం గూటికి చేరటం వివాదాస్పదంగా మారాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి పాచికలు పారతాయా?
అమాత్య యోగం లభిస్తుందా లేదా అనేది పెద్ద సస్పెన్స్గా మారింది. మొత్తంగా అదిగో మంత్రి పదవి, ఇదిగో మంత్రి పదవి అంటూ ఏడాది గడిచింది. ఇంకెన్నాళ్లు ఎమ్మెల్యే సార్ అంటూ సొంత క్యాడర్లోనే సెటైర్లు మొదలయ్యాయని రాజకీయంగా చర్చ నడుస్తోంది.